హలో 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 వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్, ద సూపర్ పర్ఫెక్ట్ ఛానల్. ఇది మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. సో గైస్, ఈరోజు మనం చెప్పేది ఏంటంటే ముంజుమ్మల్ బాయ్స్ అనే ఒక సినిమా గురించి మాట్లాడదాం. 2 నెలల క్రితం మలయాళంలో రిలీజ్ అయ్యి ఒక ఒక ఎటువంటి హోప్స్ లేకుండా ఈ సినిమా మీద నో ఎక్స్పెక్టేషన్స్, ఒక హీరో లేడు, అంటే ఒక ఈతను హీరో అంటూ లేదు, హీరోయిన్ లేదు, తర్వాత బీభత్సమైన సాంగ్స్ ఏం లేవు, బీభత్సమైన పోరాట సన్నివేశాలు ఏమీ లేవు. ఒక మామూలు సినిమాగా వచ్చేసి రిలీజ్ అయిపోయింది. ఫస్ట్ రోజు చూశారు. మౌత్ టాక్ తోటి ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి మౌత్ టాక్ వెళ్ళిపోయి బాగుంది బాగుందని సినిమా చూడడం స్టార్ట్ చేశారు. సో తర్వాత ఇది బ్యాక్డ్రాప్ వచ్చేసి తమిళనాడు బ్యాక్డ్రాప్ ఉంది కనుక తమిళనాడుకు లో కూడా రిలీజ్ చేశారు సినిమాను బాగా చాలా ప్లేస్లో. సో అక్కడ కూడా చూసి కనెక్ట్ అయిపోయారు. వావ్, ఇది బాగుంది కదా మూవీ అనుకొని. కొడైకెనాల్ బ్యాక్డ్రాప్ ఉంది, కంప్లీట్గా పళ్ళని చూపిస్తారు, కొడైకెనాల్ బ్యాక్డ్రాప్ ఉంది. సో కాబట్టి లైక్ బాగా ఆదరించారు. సో అలా మెగా హిట్ అయిపోయింది. అసలు మలయాళంలోనే అతి పెద్ద గ్రాసర్, అంటే 200 కోట్లు కలెక్ట్ చేసిన గ్రాసర్ సినిమా ఇంతవరకు లేదు. 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా అనమాట. సో లేదు. సో కాబట్టి ఇది ఫస్ట్ టైం మలయాళంలో ఏ స్టార్ హీరోకి కూడా ఇంత లేదు. సో ఇంతకుముందు ప్రేమం ఉండేది, ఆ తర్వాత పులిమురుగన్ ఉండేది, ఇట్లా ఉండేవి. కానీ వాటన్నిటి దాటేసి ఇది ముందుకెళ్ళిపోయి హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. సో ఇది మలయాళంలో సూపర్ హిట్, తమిళ్లో కూడా మంచి హిట్. సో వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు కోయంబత్తూర్, సేలం కానీ ఇటువంటి థియేటర్ రెస్పాన్స్ అయినా చూస్తే అదిరిపోతారు. సో ఏంటది ఆ రెస్పాన్స్ ఏంటి? లాస్ట్లో కూడా లైక్ ఎండింగ్ స్క్రోలింగ్ క్రెడిట్స్ అవుతున్నా కూడా ఇంకా జనాలు లేయలేదు, కూర్చొనే ఉన్నారు, వాళ్ళు క్లాప్స్ ఇస్తూనే ఉన్నారు. దట్స్ అ వండర్ఫుల్ గెస్చర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్. సో దీన్ని బట్టి ఏంటంటే మూవీలో కంటెంట్ ఉంటే దాంట్లో లైక్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే సత్తాగిన మూవీకి ఉంటే, కనెక్ట్ చేయగలిగేటటువంటి సీన్స్ గిన ఉంటే, సో ఆటోమేటిక్గా సినిమా అనేది హిట్ అవుతుంది. సో స్టోరీనే నమ్ముకొని సినిమా తీసినటువంటి లైక్ వాళ్ళకు ఇది ఒక ఎగ్జాంపుల్. సో మన దగ్గర కంటెంట్ మంచిగా ఉంటే, అందరితో కనెక్ట్ అయ్యే స్టోరీ మన దగ్గర ఉంటే ఆబ్వియస్గా హిట్ అవుతుంది, డబ్బులు కూడా తీసుకొస్తుంది, మంచి పేరు తీసుకొస్తుందని నిరూపించినటువంటి చిత్రం ఇది. ఇకపోతే డీప్ ఇంటూ ద సినిమా తర్వాత ఈ సినిమా వచ్చేసి మలయాళం సూపర్ హిట్, తమిళ్ సూపర్ హిట్, తర్వాత తెలుగులో డబ్బై మొన్న ఫ్రైడే వచ్చేసి ఈ సినిమా వచ్చేసింది. సో తెలుగులో కూడా మంచి రిపోర్ట్స్ ఉన్నాయి ఈ సినిమాకి, ముంజుమ్మల్ బాయ్స్. సో మంచి రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఇకపోతే మనం సినిమా గురించి మాట్లాడుకుంటే, మంజుమ్మల్ అనేది కొచ్చి దగ్గర ఉన్నటువంటి ఒక రూరల్ అంటే కొచ్చికి నియర్గా ఉన్నటువంటి ఒక రూరల్ ఏరియా. అక్కడ ఉండేటటువంటి ఒక తెలుగులో చెప్పాలంటే తొట్టి గ్యాంగ్ లాంటి ఒక గ్యాంగ్స్ ఉంటాయి. సో ఈ యొక్క గ్యాంగ్స్, రకరకాల గ్యాంగ్స్ మధ్యలో వార్స్, అదే మేము చూడు అక్కడికి వెళ్ళాము, మేము చూడు ఇక్కడికి వెళ్ళాము, మేము చూడు అది కప్పు సాధించాం, మేము చూడు క్రికెట్ బాగా ఆడతాం, మీరు చూడు, ఇట్లా ఈ విధంగా వాళ్ళ మధ్యలో జరిగే చిన్న చిన్న వార్స్, అంటే లైక్ డామినేషన్ కైండ్ ఆఫ్ వార్స్ ఉంటాయి. సో వేరే వాళ్ళు అవతల గ్యాంగ్ వాళ్ళు ట్రిప్స్కి వెళ్తారు. సో యువతల గ్యాంగ్ కొంచెం మనీ అనేది వాళ్ళ దగ్గర కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం వీక్గా ఉంటారు. ఇది 2006లో జరిగినటువంటి రియల్ స్టోరీ. ఆ స్టోరీని దర్శకుడు తన సినిమా పందాలో కొన్ని సీన్స్ అనేది ఆర్టిఫిషియల్గా పెట్టేసి సినిమాటిక్గా పెట్టేసి సినిమా అనేది లైక్ మంచి స్క్రీన్ ప్లే పెట్టి తీసుకున్నాడు. సో కాబట్టి వీళ్ళు ఫైనాన్షియల్గా తక్కువ ఉన్నారు. ఫస్ట్ గోవా ప్లాన్ చేస్తారు. గోవా అనేది ఫైనాన్షియల్ మన బడ్జెట్ దాటిపోతుంది. తర్వాత చాలామంది ఉంటారు ఈ గ్యాంగ్. సో చాలామందికి ఒక క్వాలిస్ అనేది తీసుకుంటారు. అది దాంట్లో 9 మెంబర్స్ పడతారు కాబట్టి 9 మెంబర్స్ కట్ జాయిన్ చేసుకుంటారు. అరే నువ్వు వెళ్ళరా, నువ్వు వద్దురా, మేము వెళ్తాం అని చెప్పేసి ఈ విధంగా ఒక 9 మంది ఫైనల్గా వెళ్తారు. 9 మంది కాస్త 10 మంది అవుతారు ఫైనల్గా. సో వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే, వాళ్ళకి దగ్గరగా ఆలోచించి దగ్గరగా ఉన్నటువంటి కొడైకెనాల్కి వెళ్తారు. సో కొడైకెనాల్ అనేది ఎందుకు కనెక్ట్ అంటే, గుణ అనే ఒక సినిమా ఇక్కడ మనం మాట్లాడుతుంది కమల్ హాసన్ సినిమా గుణ ఉంది. ఆ గుణ సినిమాలో ఈ కొడైకెనాల్ అన్నటువంటి గుణ కేవ్స్ అనేదాన్ని, సో దాన్ని మోడల్గా తీసుకొని అక్కడికి కొడైకెనాల్కి వెళ్ళి ఆ గుణ కేవ్స్ చూడడం అనేది వీళ్ళ ఏమన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు వెళ్తారు. సో వెళ్ళి అక్కడ చిక్కుకొని లైక్ ఆ కేవ్స్లో కొంతమంది చిక్కుకొని లైక్ ఒక వ్యక్తి చిక్కుకున్న తర్వాత మళ్ళీ అతన్ని ఎలా తీసుకొస్తారు, ఎలా రక్షిస్తారు అనేది సినిమా. కాకపోతే సినిమా తీసిన విధానం, మీరు సీట్లో నుంచి మాత్రం ఏమాత్రం పక్కకు కూడా వెళ్ళరు.
అసలు ఈ సినిమా స్టార్ట్ అవ్వటమే పళనితో స్టార్ట్ అవుతుంది. ఆ మురుగన్ పెట్టుకొని సినిమా తీసినప్పుడు ఆబ్వియస్గా హిట్టే అవుతుంది. ప్రతి లాంగ్వేజ్లో ఇది హిట్ అయిపోయింది కూడా. సో సినిమాలో చాలాసార్లు ఇది పళని చూపిస్తారు. ఫస్ట్ చూపిస్తారు, మధ్యలో చూపిస్తారు, లాస్ట్లో చూపిస్తారు, అన్ని చోట్ల. సో ఇంకోటి ఏంటంటే ఇది మామూలుగా తీస్తే పెద్ద సినిమా ఏం కాదు. కాకపోతే ఇక్కడ దర్శకుడు ఏం చేశాడంటే, గుణ సినిమాలోని ప్రియతమా నీ వచ్చట కుశలమా నేనిచ్చట కుశలమే అనే ఒక అద్భుతమైన సాంగ్, అప్పటికి ఎప్పటికీ నిలిచి ఉన్నటువంటి ఒక సాంగ్ని తీసుకొని ఎక్కడ పెట్టినా బ్యాక్గ్రౌండ్లో లేకపోతే వాళ్ళ ప్రతి సీన్లోనూ ఆ సాంగ్ను ఆర్టికులేట్ చేయడానికి ప్రయత్నించాడు. సినిమా స్టార్టింగ్ అవ్వటమే గుణ యొక్క సినిమా యొక్క లోని లైక్ ఆటోగ్రఫీ తోటి స్టార్ట్ అయిపోతుంది. అదే సాంగ్ తోటి ఆ సాంగ్ అప్పుడప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇక క్లైమాక్స్లో వచ్చేటటువంటి ఆ బిట్ నవ్వుతో నా భవిష్యత్తు. సో ఒక గూస్ బంప్స్ అనేవి వస్తాయి మామూలుగా చూసేవాడికి. సో ఆ సాంగ్ ఎఫెక్ట్ అనేది చాలా ప్లే చేసింది. అందుకే అతను ఆబ్వియస్గా లైక్ కమల్ హాసన్ పిలిచి అదే పనిగా తనని వీళ్ళందరినీ పిలిచి సత్కరించాడు, మంజుమల్ బాయ్స్ టీమ్ని. సో ఈ విధంగా దర్శకుడి యొక్క ప్రతిభకు వండర్ఫుల్ ద వే ది ఆర్టికులేటెడ్ ద మూవీ అండ్ presented ద మూవీ టు ద ఆడియన్స్ వాజ్ పర్ఫెక్ట్. ఇట్స్ ఎక్సలెంట్. సో మీరు కూడా మీ యొక్క తొట్టి గ్యాంగ్స్ తోటి, మీ ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా వెళ్ళి సినిమా చూడండి. సూపర్ సినిమా, నభూతో నా భవిష్యత్. ఇటువంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఇది మన ఈరోజు సినిమా రివ్యూ. మళ్ళీ మరొక సినిమాతో మేము ముందుకు వద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ సూపర్ పర్ఫెక్ట్ ఛానల్. ప్లీజ్ ఎంకరేజ్ us, షేర్, లైక్, కామెంట్ and encourage our channel. Thank you guys. Thank you.